16వ అధ్యాయం 51వ సర్గ. విశ్వామిత్రుడి పూర్వ వృత్తాంతాన్ని శ్రీరాముడికి చెప్పిన శతానందుడు. విశ్వామిత్రుడు చెప్పిన మాటలకు రామచంద్రమూర్తి దర్శనం తనకు కలిగినందుకు గౌతముడి కుమారుడైన శతానందుడు చాలా సంతోషించి, మునీంద్ర, చిరకాలం తపస్సు చేసి కీర్తి సంపాదించిన నా తల్లిని శ్రీరాముడికి చూపావా? నా తల్లి అహల్య సర్వజీవకోటికి పూజ్యుడైన రాముడిని అడవి ఫలాలతో పూజించిందా? అంత తపస్సు చేసి అంత కీర్తి సంపాదించింది కూడా కాలం కలిసి రానప్పుడు ఆమె చేసిన తప్పు గురించి కూడా రాముడికి చెప్పావా? దశరథనందనుడి దర్శన మహిమ వల్ల స్నేహభావంతో నా తల్లి తిరిగి నా తండ్రిని కలిసిందా? మహిమాత్ముడైన రాముడిని నా తండ్రి పూజించాడా? తన ఆశ్రమానికి వచ్చిన పుణ్యాత్ముడైన నా తండ్రి చేసిన పూజలను రాముడు గ్రహించాడా? నా తండ్రి మళ్ళీ నా తల్లిని చేరదీశాడా అని విశ్వామిత్రుడిని అడుగుతాడు. శతానందుడితో తాను సమయం వృధా కాకుండా చేయాల్సిన పనులన్నీ చేశానని, పరశురాముడి తల్లి రేణుక తన భర్త జమదగ్నిని కలిసినట్లే అతడి తల్లి అహల్య గౌతముడిని కలిసిందని అంటాడు. శతానందుడు శ్రీరామచంద్రుడికి స్వాగతం పలికి మిథిల దేశం అదృష్టం కొద్దీ జయింపనలవిగాని తేజస్సు గల రాముడు విశ్వామిత్రుడు పిలుచుకొని రావడం వల్లే సంతోషంగా తమ దేశానికి వచ్చాడని అంటాడు. ఎవరి వెంటైతే రాముడు అక్కడికి వచ్చాడో అసమాన తేజం గల ఆ విశ్వామిత్రుడు సామాన్యుడు కాదని, ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మర్షితనాన్ని సంపాదించాడని, శిష్టులలో శ్రేష్ఠుడైన ఆయన తనని ఇక్కడికి తీసుకుని వచ్చాడంటే అదేదో మేలు చేసేందుకేనని శ్రీరాముడికి చెప్పాడు శతానందుడు. ఇతర ఋషీశ్వరులకు లభించనలవి గాని తపోబలం గల విశ్వామిత్రుడి రక్షణలో ఉన్న రాముడంతటి ధన్యుడు ప్రపంచంలో మరొకరు లేరని అంటూ ఆ మహానుభావుడి మహిమను, గుణాన్ని, చరితాన్ని కొరత లేకుండా రాముడికి చెప్పాడు. ఈ విధంగా ధర్మస్వభావుడైన విశ్వామిత్రుడు చాలా కాలం ప్రజలను పాలించాడు. అన్ని విద్యలను నేర్చుకుని ప్రజాహిత కార్యక్రమాలను శ్రద్ధగా చేస్తూ ధర్మజ్ఞుడు అనే కీర్తి పొంది ప్రసిద్ధుడయ్యాడు. బ్రహ్మ కొడుకైన కుశుడు కుమారుడు కుశనాభుడు, కుశనాభుడి కుమారుడైన గాధి కొడుకే విశ్వామిత్ర బ్రహ్మర్షి. విశ్వామిత్రుడు అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేస్తూ ఒక పర్యాయం సేనలతో కూడి భూమండలమంతా తిరుగుతూ ఆశ్రమాలను, పట్టణాలను, నదులను, కొండలను చూశాడు. అలా తిరుగుతూ ఒకనాడు నానా రకాల చెట్లు, పెక్కు విధాలైన మృగాలు, పక్షులు, దానవులు, దేవతలు, సాధువులైన జనులు, మనోజ్ఞమైన అగ్నితో సమానమైన మహాత్ములతోనూ, తపస్సు చేసే ధన్యులతోనూ, దివ్య తేజస్సు గల బ్రహ్మర్షులతోనూ, జలమే ఆహారంగా గలవారితోనూ, చెట్ల నుండి రాలిన ఆకులను తిని జీవించేవారితోనూ, ఫలాలు తినేవారితోనూ, కోపాన్ని జయించిన వారితోనూ, ఇంద్రియ నిగ్రహం గలవారితోనూ, రకరకాల ఋషులతోనూ, జపశీలురైన వానప్రస్థులతోనూ, బాలకిల్యులు లాంటి నానా మునిజన సమూహాలతోనూ అలరారుతున్న అసమానమై బ్రహ్మలోకమా అనదగిన వశిష్ఠాశ్రమాన్ని చూశాడు. 52వ సర్గ. వశిష్ఠుడి ఆశ్రమానికి పోయిన విశ్వామిత్రుడు. వశిష్ఠుడి ఆశ్రమాన్ని చూసిన విశ్వామిత్రుడు సంతోషంతో లోపలికి పోయి వినయ విధేయతలతో వశిష్ఠుడికి నమస్కరించగా, ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకున్న ముని ఆయన్ను ఆసనం మీద కూర్చోమంటాడు. వశిష్ఠుడిచ్చిన తీయటి ఫలాలను స్వీకరించిన రాజు మునిశ్రేష్ఠుడిని కుశల ప్రశ్నలు అడిగాడు. ఆయన శిష్యులు ఎలా ఉన్నారని, తపస్సు చక్కగా జరుగుతుందా అని, వారికి కావలసిన పళ్ళు ఫలాలు లభిస్తున్నవా అని వశిష్ఠుడిని అడిగాడు. జవాబుగా మహర్షి విశ్వామిత్రుడిని, రాజా, నీకు, నీ సేవకులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ క్షేమమేనా? ధర్మం తప్పక రాజనీతిని అనుసరించి ప్రజలను రక్షిస్తున్నావా? నీ సేవకులు నీ మాటకు లోబడి ప్రవర్తిస్తున్నారా? నీవు వారిని దయతో చూస్తూ వారి యోగక్షేమాలను విచారిస్తున్నావా? శత్రువులందరినీ జయించావా? చతుర్విధ సేనలు, బొక్కసం, స్నేహితులు నిండుగా ఉన్నారా? భార్య, కొడుకులు, మనుమలు క్షేమంగా ఉన్నారా అని అడగ్గా అందరూ కుశలమేనని చెప్పాడు విశ్వామిత్రుడు. ఇట్లా వీరిద్దరూ సంతోషంతో ఒకరినొకరు పలకరించుకుంటూ పుణ్యకథలు చెప్పుకుంటూ సమయం గడిపారు కొంతసేపు. విశ్వామిత్రుడికి విందు చేసిన వశిష్ఠుడు. సమయం అలా గడిచిపోతుంటే జపశీలుడైన వశిష్ఠుడు అతిథుల్లో గుణం వల్ల, పదవి వల్ల శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు పూజ్యుడని, అందువల్ల సేనలతో సహా అతడికి ఆతిథ్యమిచ్చి గౌరవించదలుచుకున్నానని హితబుద్ధితో అంగీకరించమని కోరాడు. వశిష్ఠుడు ప్రియవాక్కులతో అమృత సమానమైన కందమూల ఫలాలు తినడంతో ఆయన ఆతిథ్యం స్వీకరించినట్లేనని, ఆయన దర్శనంతో ధన్యుడినయ్యానని, సెలవిస్తే వెళ్తానని అంటాడు విశ్వామిత్రుడు. అయినా వశిష్ఠుడు బలవంతం చేయడంతో ఆయన ఇష్టప్రకారమే ఆతిథ్యం తీసుకునేందుకు అంగీకరించాడు. వెంటనే వశిష్ఠుడు తన కామధేనువైన శబలను పిలిచి తాను రాజుకు, ఆయన సేనలకు విందు భోజనం పెట్టదలుచుకున్నానని, శీఘ్రంగా వారందరికీ తీయని అన్నాన్ని, పానకాన్ని, రసాయనాల్ని, లేహ్యాల్ని
ఇతర భోజ్యాల్ని ఏర్పాటు చేయమని ఆదేశించాడు. 53వ సర్గ. కామధేనువును తనకిమ్మని వశిష్ఠుడిని అడిగిన విశ్వామిత్రుడు. వశిష్ఠుడు చెప్పిన విధంగానే కామధేనువు తగు రీతిలో అనేకమైన పిండి వంటలు, తేనె, సారాయి, కమ్మని రుచికరమైన కూరలు, పప్పులు, అప్పాలు, పాలు, పండ్లు, వేడివేడి అన్నము, తీయటి చక్కెర పానకం మొదలైన రకరకాల భక్ష్య భోజ్యాలను ఎవరు ఏది కోరితే దాన్ని సృష్టించింది. అది చూసిన వశిష్ఠుడు అందమైన పీటలు వేసి బంగారు చెంబుల్లో నీళ్ళిచ్చి వెండి పళ్ళాలలో వడ్డించి ఏర్పాటు చేశాడు. అంతఃపుర స్త్రీలతోనూ, మంత్రులతోనూ, బ్రాహ్మణాదులతోనూ, సైన్యంతోనూ కలిసి రాజు సంతృప్తిగా కడుపు నిండా భోజనం చేశాడు. అందరి భోజనం ముగిసిన తర్వాత తామందరం సంతృష్టి చెందామని, ఆయన శక్తికి పూజకు చాలా మెచ్చామని ఋషీశ్వరుడితో అన్నాడు. వశిష్ఠుడిచ్చిన చనువుతో ఆయనకు ఒక మాట చెప్పదలిచానని అంటూ విశ్వామిత్రుడు తనకు కామధేనువు శబలనివ్వమని, దానికి బదులుగా 100,000 మంచి ఆవులను ఇస్తానని అంటాడు. శ్రేష్టమైన పదార్థాలన్నీ రాజుల దగ్గర ఉండాలని, అలానే ఆవులలో శ్రేష్టమైన శవలు కూడా రత్నహారుడైన తన వద్దనే ఉండాలని, అలాంటి అమూల్యమైన వస్తువు ఆయనకెందుకు అని వశిష్ఠుడితో అంటాడు. 100,000 కాదు, 100 కోట్ల ఆవులనిచ్చిన, బంగారం కుప్పలు కుప్పలుగా ఇచ్చిన శబలను ఎడబాయనంటాడు వశిష్ఠుడు. ఆత్మజ్ఞానం గలవారికి కీర్తి ఎలా ఎడబాసి ఉండదో తనను విడిచి శబల కూడా ఉండలేదన్నాడు. ఆ ఆవు పాలతోనే దేవతలకు కావలసిన హవ్యం, పితృదేవతలకు కావలసిన కవ్యం, బలి, అగ్నికార్యాలు, హోమానికి కావలసిన పదార్థాలు, దేహయాత్ర సర్వం కామధేనువుతోనే నెరవేర్చుకుంటున్నానని, దానికి ఎన్నో విద్యలు కూడా వచ్చని, తనకది అవ్యానందానికి కారణమైందని, అలాంటి దాన్ని విడిచి తను ఎలా ఉండగలనని విశ్వామిత్రుడిని ప్రశ్నించాడు వశిష్ఠుడు. కామధేనువును తాను ఇవ్వకపోవడానికి మరెన్నో కారణాలను కూడా చెప్పాడు. బంగారు సొమ్ములతో అలంకరించబడిన 14,000 ఏనుగులను, 4 తెల్లని గుర్రాలను కట్టిన మేలిమి బంగారు రథాలను, అమిత వేగంతో పోగల 11,000 విదేశీ గుర్రాలను, నానా వర్ణాల కోటి ఆవులను ఇస్తానని శబలను తనకివ్వమని వశిష్ఠుడిని కోరాడు విశ్వామిత్రుడు మరోసారి. అంతేకాకుండా వశిష్ఠుడు కోరినన్ని ఆభరణాలను, మణులను, బంగారు నాణేలను, నానా దేశాలలో లభించే మంచి మంచి వస్తువులను, గ్రామాలను, మడులను, మాన్యాలను, స్త్రీలను ఏది కోరితే దాన్ని ఆయన తృప్తి మేరకు ఇస్తానని కూడా అంటాడు. విశ్వామిత్రుడు ఏం చెప్పినా, ఏమిస్తానన్నా శబలనివ్వనంటాడు వశిష్ఠుడు. ముక్కు పట్టుకుని జపం చేసుకునే వశిష్ఠుడికి ఈ జంజాటం ఎందుకని, భూమిని పాలించేవాడికి సర్వ వస్తువులు కావాలని, అందుకే శబల తన దగ్గరే ఉండదగినదని రాజు అనడంతో, భూమిని పాలించేవారికి బ్రాహ్మణుల తపస్సుల సొత్తు కోరవచ్చునా అని ప్రశ్నించాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడు ఇస్తానని అంటున్నవన్నీ కామధేనువు తనకివ్వగలదని, తను దానిని ఇవ్వనని స్పష్టం చేశాడు. 54వ సర్గ. కామధేనువును బలాత్కరించి ఎత్తుకుని పోతున్న విశ్వామిత్రుడు. వశిష్ఠుడు అలా కామధేనువును ఇవ్వనని చెప్పగానే విశ్వామిత్రుడు బలవంతంగా దానిని తీసుకుని పోసాగాడు. అప్పుడు ఆ శబల మిక్కిలి విషాదంతో తనేం తప్పు చేశానని, ఎందుకు ఈ మునీశ్వరుడు తనని విధంగా వదిలిపెడుతున్నాడని దుఃఖపడుతూ అనుకుంటుంది. తను ఏడుస్తున్నా వదలకుండా ఈడ్చుకుని పోతున్న భటుల కట్లు తెంచుకొని తను ఈడుస్తున్న వారిని నేలపై పడవేసి తన్ని మునీశ్వరుడు వద్దకు పోతుంది. కళ్ళలో నీళ్లు గారుతుంటే ఎంతో బాధతో గోలుగోలను ఏడుస్తూ దేవదుందుభి లాంటి ధ్వనితో, బ్రహ్మకుమార, ఆపదలో ఉన్నవారిని రక్షించే నువ్వు నన్ను వదిలిపెట్టడానికి నేను ఏం తప్పు చేశాను? నీ దగ్గర ఉండనివ్వకుండా రాజభటులు నన్ను ఈడ్చుకుపోతున్నారే అని వశిష్ఠుడిని దుఃఖాతిశయంతో పరితపిస్తూ వాడిపోయిన ముఖంతో తోడబుట్టిన దానిలాగా అడుగుతుంది శబల. ఆ విధంగా ప్రార్థించిన కామధేనువుతో తాను బుద్ధిపూర్వకంగా దాన్ని వదిలిపెట్టలేదని, మోహంతో కళ్ళు కనిపించక న్యాయం తప్పి రాజు బలాత్కారంగా తీసుకుని పోతున్నాడని, భూమికంతా ప్రభువు, దేహబలం, సేనాబలం, అస్త్రబలం కల వీరుడైన విశ్వామిత్రుడితో బలహీన బ్రాహ్మణుడైన తాను ఆపలేకపోయానని అంటాడు. విశ్వామిత్రుడుకున్న రథాలు, గుర్రాలు, ఏనుగులు, అక్షౌణి సేన గురించి చెప్పిన వశిష్ఠుడితో, క్షత్రియ బలం ఒక బలమే కాదని, బ్రాహ్మణ బలం లెక్కలేని మహిమ కలదని, రాజు ఎంత బలవంతుడైనా వశిష్ఠుడి కంటే గొప్పవాడు కాదని, తనకు ఆజ్ఞ ఇస్తే రాజు సేనంతా నాశనం చేస్తానని కామధేనువైన శబల అంటుంది. బలమే న్యాయమని దుష్టబుద్ధితో అనుకుంటున్న విశ్వామిత్రుడిని బలహీనుడిగా, వశిష్ఠుడి మంత్రబలంతో బలం పొందిన తాను చేస్తానని ఆజ్ఞ ఇవ్వమని అడుగుతుంది. అలా ప్రార్థించిన శబలను శత్రువులు నివ్వెరపోయేటట్లు, వారి రూపం చెడిపోయేట్లు చేయగల అనేక మంది శూరులను సృష్టించమని ఆదేశించాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేసిన కామధేను కల్పిత సేన. వశిష్ఠుడి ఆజ్ఞ లభించగానే శత్రు సమూహాలకు భయం కలిగించే పప్పలబులోనే సూర్యులను
తన హూంభార్వంతో శబల, కామధేను, కల్పిత సూరులు విశ్వామిత్రుడి సైన్యాన్నంతా రూపమాపి విజృంభించారు. అది చూసిన పరాక్రమవంతుడైన విశ్వామిత్రుడు కోపంతో కళ్ళెర్ర చేసి భయంకర బాణాలతో పప్లవ సూరులను చంపి నిస్సారంగా భూమి మీద పడేటట్లు చేశాడు. విశ్వామిత్రుడిపై పగబట్టిన ఆవు బట్టెసాలు ధరించి యుద్ధం చేయగల యవనశక సేనల గుంపులను అపారంగా సృష్టించింది. ఆ యవనులు, శకులు కార్చిచ్చు అడవిలో పడ్డట్టు రాజు సైన్యం మీద పడి దహిస్తుంటే వాళ్ళందరినీ విశ్వామిత్రుడు తన అస్త్రాలతో పీనుగు పెంటల్లా చేశాడు. 55వ సర్గ. వశిష్ఠ విశ్వామిత్రుల యుద్ధం. విశ్వామిత్రుడి భయంకరమైన శస్త్రాస్త్రాలతో కాలిపోయిన తన సైన్యాన్ని చూసిన వశిష్ఠుడు యోగబలాన్ని ఆశ్రయించి శీఘ్రంగా శత్రుసేనలను సంహరించమని శబలను ఆజ్ఞాపించాడు. వెంటనే హూంకరించిన కామధేనువు తన పొదుగులోంచి కాంభోజ సేనలను, యోని నుండి పప్లవ సమూహాలను, పేడపుట్టే ప్రదేశం నుండి యవనులను, రోమకూపాల నుండి శకులను, మ్లేచ్చులను, కిరాతులను సృష్టించింది. వారందరూ శత్రుసేనలపై పడి వారి రథాలను, ఏనుగులను, గుర్రాలను, సైన్యాన్ని నాశనం చేశారు. అది చూచిన విశ్వామిత్రుడి నూరుగురు కొడుకులు మితిమీరిన కోపంతో ఒకేసారి వశిష్ఠుడి మీద దూసుకొచ్చారు. ఆయన వెంటనే హుంకరించి నిమిషంలో 100 మందిని బూడిద రాసులుగా చేశాడు. తన నూరుగురు కొడుకులు ఒకేసారి మరణించడంతో సైన్యమంతా నొగ్గు కావడంతో సిగ్గుతో కుమిలిపోయిన విశ్వామిత్రుడు వశిష్ఠుడిని గెలిచేది ఎలా అని మదనపడి విషాదంతో భూమిపై వాలాడు. వేగం లేని సముద్రంలా, కూరల పీకిన సర్పంలా, గ్రహణం నాటి సూర్యుడిలా, రెక్కలు ఊడిన పక్షిలా, కాంతిహీనుడై గర్వభంగమై ఎలాగైనా వశిష్ఠుడిని జయించాలన్న పట్టుదలతో రాజ్యభారాన్ని కొడుకు అప్పగించి వీరుడైన విశ్వామిత్రుడు హిమోత్పర్వతానికి పోయి శివుడి కొరకు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలనో కోరుకోమన్నాడు. భక్తజనుల సంకటాలను హరించేవాడని, పార్వతీ ప్రియుడని, కఠినాత్ములైన రాక్షసులను సంహరించేవాడని, హరా త్రిపుర సంహార అని మన్మధుడిని గర్వం హరించినవాడని, దేవతల పూజలు అందుకునే చరణాలు గలవాడని శివుడిని స్తోత్రం చేసి నమస్కరించి విలువిద్యనంతా అంగాలతో, ఉపాంగాలతో, మంత్రాలతో, వాటి రహస్యాలన్నిటితో తనకు ఉపదేశించమని చేతులు జోడించి ప్రార్థించాడు విశ్వామిత్రుడు. రాక్షసుల వద్ద, మునుల వద్ద, గంధర్వుల వద్ద, యక్షుల వద్ద, దేవతల వద్ద ఉన్న అస్త్ర విద్యలన్నీ తనకు ఉపదేశించమని కోరాడు. ఆయన కోరినట్లే శివుడు ఉపదేశించిపోయాడు. అస్త్రాలన్నీ తన స్వాధీనంలోకి వచ్చాయన్న ధైర్యంతో, గర్వంతో విశ్వామిత్రుడు పున్నమి నాటి సముద్రుడిలా పొంగిపోతూ దూరపుటడుగులు వేసుకుంటూ వశిష్ఠుడున్న ఆశ్రమానికి వచ్చాడు. సకల శత్రువులను జయించిన విశ్వామిత్రుడు వశిష్ఠుడి తపోవనమంతా స్వల్ప వ్యవధిలో బలిష్టమైన తన దివ్యాస్త్రాల జ్వాలల్లో కాల్చి బూడిద చేశాడు. అది సహించలేని అక్కడి మునులందరూ నలుదిక్కులా పరిగెత్తారు. పక్షులన్నీ ఆకాశానికి ఎగిరిపోయాయి. శిష్యులు భయంతో వణికిపోయారు. రెప్పపాటులో ఆ వనమంతా అలా కావడంతో కోపగించిన వశిష్ఠుడు సూర్యుడు మంచును గరిగించినట్లు అవలీలగా విశ్వామిత్రుడిని రూపుమాపుతానని ఎవరూ పోవద్దని అన్నా ఆగకుండా వారంతా పరిగెత్తారు. ఎవరు కూడా అక్కడ నిలవకుండా పారిపోతుండటంతో రోషావేశంతో కనుబొమ్మలు అదురుతుంటే విశ్వామిత్రుడిని మందలించాడు వశిష్ఠుడు. అతడి విజృంభణాన్ని ఆపలేనివాడని అనుకుని చిరకాలం నుండి పెంచుకుంటున్న తన తపోవనాన్నంతా కాల్చివేసిన చెడు బుద్ధిగల విశ్వామిత్రుడిని ఇక సహించలేనని అంటూ సాధ్యంగాని తేజస్సుతో అతన్ని తేరిపార చూశాడు వశిష్ఠుడు. ఇంత చెప్పినా విశ్వామిత్రుడు వినిపించుకోకుండా అస్త్రం వెంట అస్త్రాన్ని ప్రయోగిస్తుండటంతో వశిష్ఠుడు తన దగ్గరున్న 2వ యమదండం లాంటి కాలాగ్ని జ్వాలలను చిమ్మే ప్రకాశవంతమైన బ్రహ్మదండాన్ని చేతిలో పట్టుకుని మాట్లాడకుండా నిలబడ్డాడు. 56వ సర్గ. వశిష్ఠుడి విజయం గాయత్రి విజయమే. అయినా ఆగని విశ్వామిత్రుడు పొగరబోతు మాట్లాడుతూ అక్కడే నిలబడమని, ఇంకెక్కడికి పోలేవని అంటూ తన దగ్గరున్న ఆగ్నేయాస్త్రాన్ని మునిపై ప్రయోగించాడు. తన పైకి వస్తున్న అస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు విశ్వామిత్రుడిని నీచ క్షత్రియుడా అని సంబోధిస్తూ తనక్కడే నిలుచున్నానని, అతడి బలమెంతో, చలమెంతో, శస్త్రాస్త్రాల పాండిత్యమెంతో చూపమని, ముందు వాటన్నిటినీ భస్మం చేసి ఆ తర్వాత అతడిని భూమి మీద లేకుండా చేస్తానని, క్షత్రియ బలానికి బ్రాహ్మణ బలానికి తేడా అతడికి తెలియదని, దివ్యమైన బ్రాహ్మణ బలాన్ని ఇక చూసుకోబోతున్నావని అంటూనే విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని తన బ్రహ్మదండంతో చల్లార్చాడు. అంతటితోనే ఆగకుండా విశ్వామిత్రుడు వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, పాశుపతం, ఐషీకం, స్వాపనం, గాంధర్వం, మోహనం, మానవం, జృంభణం, మాదనం, సంతాపనం, విలాపనం, శోషణం, దారుణం, జయించలేని వజ్రశరం బ్రహ్మపాశం, కాలపాశం, వారుణపాశం, దండం, పైశాచం, దైతం, రెండశనులు, క్రౌంచాస్త్రం, శుష్కం, అస్త్రం,
పైనాకం, ధర్మచక్రం, భయంకరమైన కాలచక్రం, విష్ణుచక్రం, మథనం, వాయవ్యం, హయశరం, 2 శక్తులు, ముసలం, కంకాళం, కాలాస్త్రం, వైద్యాధరం, కాపాలం, త్రిశూలం, కంకణాస్త్రాలను వశిష్ఠుడి మీద ప్రయోగించాడు. వీటన్నింటినీ బ్రహ్మసుతుడైన వశిష్ఠుడు తన బ్రహ్మదండంతో హరించి వేశాడు. తన అస్త్రాలన్నీ వ్యర్థమైపోవడంతో దీర్ఘమైన కోపంతో భయంకరాకారుడై దేవతాగణం ముల్లోకాలు భయపడుతుండగా బ్రహ్మాస్త్రాన్ని సంధించి విడిచాడు విశ్వామిత్రుడు. తన మీదకొస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు చేతిలో బ్రహ్మదండాన్ని పట్టుకుని దేవతలంతా విభ్రాంతితో గమనిస్తుంటే దాన్ని మింగాడు. బ్రహ్మాస్త్రాన్ని మింగిన వశిష్ఠుడు మిక్కిలి భయంకరంగా కనిపిస్తుంటే ఆయన రోమకూపాల నుండి అగ్నిజ్వాలలు ప్రవహించసాగాయి. ఆ మహాఋషి శ్రేష్ఠుడిని ఋషీశ్వరులందరూ ప్రార్థించారు. వశిష్ఠుడి తపోబలం ఇంతని చెప్పలేమని, సత్కీర్తి గల ఆయన తన తేజస్సును శమింపజేయాలని, బ్రాహ్మణోత్తముడైన ఆయన చేతిలో విశ్వామిత్రుడు ఓటమి చెందాడని అంటారు వారంతా. ఇలా తనను ఋషీశ్వరులందరూ కోరడంతో వశిష్ఠుడు శాంతించాడు. ఇదంతా చూసిన విశ్వామిత్రుడికి ఏం చేయాలనో తెలియక నిట్టూర్పులు విడిచి దుఃఖంతో తనలో తానే ఆలోచించసాగాడు. తన క్షాత్రం వ్యర్థమైందని, అస్త్రాలన్నీ వ్యర్థమయ్యాయని, వాటితో తనకింక అవసరం లేదని, బ్రాహ్మణుడే శాంతచిత్తుడే ఇంద్రియాలను జయించినందువలనే కదా వశిష్ఠుడికి ఎంత మహత్యం కలిగిందని అనుకుంటాడు. తను కూడా శాంతచిత్తుడే ఇంద్రియాలను జయించి బ్రాహ్మణుడు కావడానికి ప్రయత్నించాలని అనుకుని తపస్సు చేసేందుకు సిద్ధమవుతాడు. వశిష్ఠుడు గురించి చెప్పేటప్పుడు వాసుదాసు గారు రాసిన పద్యాల్లో ఆయన్ను జపివర్యుడు, జపశీలుడు అనే విశేషణలను ప్రయోగించారు. ఇలా ప్రయోగించడంలో వక్త వ్యాఖ్యాత ఉద్దేశం వశిష్ఠుడి మహాత్మ్యానికి కారణం ఆయన నిరంతరం చేస్తున్న జపమే. ఆయన జపించే మంత్రం గాయత్రి. గాయత్రి మంత్రమే బ్రహ్మాస్త్రం. ఇది జపించడం వల్లే వశిష్ఠుడు అంతటి మహాత్మ్యం గలవాడయ్యాడు. ఇంకో క్షత్రియుడైతే బ్రహ్మాస్త్రం తగిలితే చనిపోవలసిందే. ఒకవేళ అతడికి కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగం వస్తే శత్రు అస్త్రాన్ని అణిచివేయచ్చు. ఇవేవీ లేకుండా వశిష్ఠుడు దాన్ని మింగి జీర్ణించుకున్నాడు. తపోబలంతో, జపబలంతో, బ్రాహ్మణ్యంతో వశిష్ఠుడి దేహమే బ్రహ్మమై ఉండగా ఆయన ఎవరేం చేయగలరు? కార్చిచ్చు మీద చిచ్చుబుడ్లు ప్రయోగిస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది. వశిష్ఠ విశ్వామిత్రుల మధ్య జరిగిన ఆత్మ అనాత్మల యుద్ధంలో వశిష్ఠ విజయం నిజానికి గాయత్రి విజయమే. అంతటి గొప్పదైన గాయత్రిని అధికరించి చెప్పబడిందే శ్రీమద్ రామాయణము, శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి రామాయణము. అందుకే ఇవి సర్వోత్కృష్ట గ్రంథాలని వేరే చెప్పాల్సిన పని లేదు. గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి ఎంత మహిమ ఉందో గాయత్రి బీజ సంయుక్తమైన వాల్మీకి రామాయణంలో ప్రతి అక్షరానికి కూడా అంతే మహిమ ఉంది. వశిష్ఠ విశ్వామిత్ర యుద్ధం బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమే కాదు, ఆత్మ విద్యకు అనాత్మ విద్యకు మధ్య జరిగిన యుద్ధం. సంపూర్ణంగా అనాత్మ విద్య నేర్చుకున్నప్పటికీ వాడు ఆత్మవంతుడిని గెలవలేడు. విద్యావంతుడి దౌష్ట్యం, ఆత్మవంతుడి సాధు స్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. వశిష్ఠుడు ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడు కానీ తన ఉప్పుదిని కృతజ్ఞుడై దివిటీ దొంగల తన సొమ్ము అపహరించేందుకు పూనుకున్న వాడిని, తన ఆశ్రమానంతా పాడు చేసి తనను చంపే ప్రయత్నం చేసిన వాడిని దెబ్బకు దెబ్బ అని కూడా కీడు తలపెట్టలేదు. అదే ఆత్మవంతుడైన బ్రాహ్మణుడి లక్షణం. బ్రాహ్మణుడు ఇతరుల వల్ల నష్టపడినా కానీ పరులకు హాని తలపెట్టాడు. వశిష్ఠుడు ఇంత జరిగినా విశ్వామిత్రుడిని శపించలేదు. 57వ సర్గ త్రిశంకోపాఖ్యానం. వశిష్ఠుడితో తనకు కలిగిన విరోధం, పరాభవం, ఓటమికి కుమిలిపోతూ శోకంతో ఏమీ చేయలేక లోపలే విశ్వామిత్రుడు బాధపడుతుండేవాడు. భార్యతో దక్షిణ దిక్కుగా పోయి తీవ్రమైన తపస్సు చేస్తున్న సమయంలో తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమై విశ్వామిత్రుడు తన తపస్సుతో రాజర్షులందరినీ మించిపోయాడని, ఆయన కూడా రాజర్షిగా అయ్యాడని వరమిచ్చి తన లోకానికి వెళ్ళిపోతాడు. తనింతకాలం తపస్సు చేసింది రాజర్షి కావడానికా అని పరితపించి విచారపడి సిగ్గుతో తలముంచుకుని దుఃఖంతోనూ శోకంతోనూ కుమిలిపోయాడు. తనింతగా చేసిన తపస్సు వ్యర్థమైందని భావించిన విశ్వామిత్రుడు మునుపటి కంటే గొప్పగా తపస్సు చేయాలని నిశ్చయించుకుని అనుకున్న విధంగా చేయసాగాడు. అలా విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్న సమయంలో అయోధ్యలో త్రిశంకుడు అనే రాజు దేహంతో స్వర్గానికి పోవాలని, అక్కడ స్వర్గ సుఖాలను అనుభవించాలని అనుకుని వశిష్ఠుడిని పిలిచి తన కోరిక తెలిపి దాని కొరకు తనకు యాగం చేయించమని అడుగుతాడు. వశిష్ఠుడు అది సాధ్యపడదని అనగానే త్రిశంకుడు ఆయన వదిలి దక్షిణ దిక్కుగా వశిష్ఠుడి నూరుగురు కొడుకుల వద్దకు వెళ్తాడు. కీర్తితో ప్రసిద్ధికెక్కిన అసమాన తేజవంతులైన ఆ గురుపుత్రులందరికీ చేతులు జోడించి నమస్కరించాడు త్రిశంకుడు. వారి శరణు వచ్చానని, వారే తన రక్షకులని, దేహంతో స్వర్గానికి పోవాలన్న తన కోరికను తీర్చుకునేందుకు యజ్ఞం చేయించమని అడిగితే వారి తండ్రి ఒప్పుకోనందున
అవమానపడ్డానని అంటాడు. గురుపుత్రులారా, మీ పాదాలపై నా శిరస్సుంచి మొక్కుతాను. పరమ తపస్సులారా, నన్ను రక్షించండి. నేను ఈ దేహంతో స్వర్గానికి పోయే యాగాన్ని నాతో చేయించండి. మీ తండ్రి నేను రాజునని మరిచి రాజుల కార్యం నెరవేర్చడం పురోహితుల ధర్మమని ఆలోచించకుండా నన్ను ధిక్కరించాడు. ఇక మీరే నాకు దిక్కు. ఇక్ష్వాకుల రాజవంశానికి పురోహితుడైన మీరే ఈ కార్యం నాతో చేయించకపోతే మీరు పురోహితులై ఉండి ఏం ప్రయోజనం అని వశిష్ఠుడి కొడుకులతో నిష్ఠురంగా మాట్లాడతాడు త్రిశంకుడు.